కన్యక గర్భమందు జన్మించి పశువుల సాలలో పశువుల తొట్టెలో బరుండబెట్టి మన పిల్లలే మనం అక్కడ పరుండ పెట్టం. అమ్మో పశువుల సాల అదంతా కూడా పేడ రుచి ఇదంతా ఉంటే ఏమి ఉంటాయి, పిల్లలు పుట్టేస్తాయి, హాని చేస్తాయని మన పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా శుభ్రంగా చూసుకుంటాం. కానీ సర్వశక్తి కలిగిన దేవుడు మనుషుల కోసం తన పుడుతూనే తన శరీరాన్ని ఆయన సిలువ వేసుకుంటూ వచ్చారు. హల్లెలూయా. తన పుడుతూనే ఆ శరీరానికి ఆయన శిక్షణ విధించుకున్నారు. చలికాలంలో ఆయన జన్మించారట. వణుకుతూ చలికాలంలో ఆ యొక్క పశువుల తొట్టిలో అది ఎంత వేదన ఒక చంటి బిడ్డకి. ఎందుకోసం ఆయన అంత త్యాగాన్ని చేశారు అంటే మనల్ని రక్షించడం కొరకు ఆయన ఉన్న స్థలంలో, ఆయన ఎక్కడైతే ఆ మహిమలో ఉన్నారో, ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోనికి మనల్ని తీసుకువెళ్ళడం కొరకు ఆయన అంతగా తన శరీరానికి ఆయన శిక్షణ విధించుకున్నారు. ఎందుకంటే మన పడవలసిన బాధనంతటిని కూడా యేసుక్రీస్తు వారు పడారు. మనల్ని అంత